First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఇందిరమ్మ ఇళ్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా మంది ఇల్లు లేని వాళ్ళు అప్లై చేసుకొని ఉన్నారు. వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అయితే గత సర్కారేమో ఒక ప్రామిస్ చేసింది, అదేంటంటే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము అని. చాలా వరకు ఇంకా కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకా కూడా చాలామందికి మంజూరు కాలే, అట్లా కట్టిండ్రు. కొన్ని చోట్లనైతే అసలు ఇక తలుపులు లేవు, కిటికీలు లేవు, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. సో అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకోండి, సంక్షేమ పథకాల కోసం ఎవరెవరు అర్హులో చెక్ చేసుకోండి అని అంటూ రాష్ట్ర సర్కారు చెప్పింది. కాబట్టి గతంలో కూడా చాలా అప్లికేషన్లు అన్నీ కూడా తీసుకున్నది. ఆ తర్వాత మీరు ఏ కేటగిరీలో వస్తారు అంటే ఇందిరమ్మ కేటగిరీస్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కేటగిరీస్ కూడా ఉన్నాయి, L1, L2, L3 అని. ఆ ఏ కేటగిరీలో ఎవరు వస్తారు అండ్ ఎవరెవరికి ఎంత మంజూరు అవుతుంది, ఎన్ని రోజుల్లో మంజూరు అవుతుంది, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఒకవేళ అప్లై చేసుకున్న రాకపోతే ఏం చేయాలి, ఇదంతా కూడా ప్రొసీజర్ ఈ మధ్య కాలంలో కొంత దానికి సంబంధించిన అప్డేట్ మనకు అందుతోంది. అది ఏంటి అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇది కీలకమైన అప్డేట్ యాక్చువల్లీ. ఇప్పుడు L1, L2, L3 మీరు ఏ కేటగిరీలోకి వస్తారు ఒకసారి చెక్ చేసుకోండి. బికాస్ L1, L2, L3 మీ ఇందిరమ్మ ఇళ్ళు దరఖాస్తు ఏ కేటగిరీలో ఉంది, ఏ కేటగిరీలో ఉంటే తొందరగా వస్తోంది అనేది ఇలా చెక్ చేసుకోవాల్సిందే. ఎట్లా తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అది మనందరికీ తెలుసు, మేనిఫెస్టోలో పెట్టింది, మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పింది. అందులో భాగంగా ఒక కసరత్తు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక నమూనా కూడా బయటకు వచ్చింది, ఇగో ఇట్లుంటుంది ఇందిరమ్మ ఇల్లు అని. ఓకే, సో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఎవరికి వస్తుంది, మాకు వస్తుందా, ఎవరికి వస్తుంది అని చాలామంది చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే రకరకాల వార్తలు వస్తున్నాయి కాబట్టి మరి మేము ఏ కేటగిరీలో వస్తామనేది కూడా చాలామంది చెక్ చేస్తున్నారు. ఏంటది, ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసే సమయంలో L1, L2, L3 కేటగిరీలు కనిపిస్తున్నాయి. ఏ కేటగిరీలో మనం ఇందిరమ్మ ఇండ్లు అని కొట్టగానే ఇట్లా 3 కేటగిరీలు కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన వివరణ ఒకసారి చూస్తే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం 3 కేటగిరీలుగా విభజించింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు స్థితిని ఎట్లా తెలుసుకోవాలి, కేటగిరీల వివరణను ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. అంటే మీరు ఏ కేటగిరీలో వస్తారు, ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఒక్కసారి చూద్దాం. యాక్చువల్లీ తొలి దశలో రాష్ట్ర సర్కార్ ఏం చెప్పింది, 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ అయితే పరిపాలన అనుమతులు ఆల్రెడీ ఇచ్చేసింది. సో ఫస్ట్ విడతల మనకు 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం స్టార్ట్ అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించబోతున్నట్టుగా కూడా అధికారికంగానే చెప్పిండ్రు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మొన్ననే గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న శ్రీకారం అయితే చుట్టిండ్రు. సో రాష్ట్రంలో మండలానికి 1 గ్రామం చొప్పున 71,482 మంది లబ్ధిదారులకు ఇప్పటికే మంజూరు పత్రాలను ఇచ్చేసిండ్రు. ఆ లబ్ధిదారుల ఇళ్ల గ్రౌండింగ్ కోసం అధికారులు ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం ఇంకా కూడా కొనసాగుతోంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు వారి అప్లికేషన్ స్థితిని ఏడ తెలుసుకోవాలి, ఇది గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in ట్రాక్ చేయొచ్చు అని ప్రభుత్వం చెప్తోంది. మీరు వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి నా ఇల్లు స్టేటస్ ఏమైంది అని ఏమి బతిమిలాడాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్గానే గవర్నమెంట్కి సంబంధించిన సైట్, మీ పేరు అందులో ఉందా లేదా ఇట్లా చెక్ చేసుకోండి అని గవర్నమెంట్కి సంబంధించిన సైట్ని మనకు అందుబాటులో ఉంచింది. సో దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరగకుండానే వారి అప్లికేషన్ స్టేటస్, ఇల్లు మంజూరు అయిందా లేదా అని తెలుసుకోవచ్చు. అయితే ఈ వివరాలు కూడా చాలా సింపుల్గా తెలుసుకునేలా ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. ఎట్లా, మొబైల్ ఫోన్లోనే దరఖాస్తు సమయంలో సమర్పించిన మొబైల్ నంబర్తో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసే సమయంలో L1, L2, L3 కేటగిరీలు కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన వివరణ చూస్తే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం
3 కేటగిరీలుగా చేసింది. సో L1 కేటగిరీలో సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళను చేర్చారు. L1 అంటే L1 కేటగిరీ ఎవరు? సొంతగా జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు. సొంతగా జాగా ఉంది, ఇల్లు కట్టుకోవడానికి పైసలు కావాలి, వాళ్ళు L1 కేటగిరీలో వస్తారు. L2 కేటగిరీ ఎవరికి? సొంత స్థలం లేకుండా ఇల్లు లేని వారిని జాబితాలో చేర్చారు. ఇక సెకండ్ కేటగిరీ అంటే L2 కేటగిరీ ఎవరు? సొంత స్థలం లేదు, ఇక ఇల్లు కూడా లేదు. సో వీళ్ళని సెకండ్ కేటగిరీ కింద లెక్క తెలిసిండ్రు. ఈ L3 ఎవరు? సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని చేర్చారు. ఆల్రెడీ సొంత ఇల్లున్నది, అయినా సరే మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని ఎవరైతే అప్లై చేసిండ్రో వాళ్ళని కూడా చేర్చింది L3 కేటగిరీలో. అంటే ఇల్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇచ్చుడు అన్నట్టు ఇది. సో ఇవి 3 కేటగిరీలు. సో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు రిమార్క్స్ దగ్గర దరఖాస్తుదారులు ఆ జాబితాలో ఉండేందుకు కారణాన్ని కూడా పేర్కొంటున్నారు. ఏ జాబితాలో ఉండాలో అనేది కూడా మాకేముంది ఏంటి అనేది కూడా వాళ్ళు రాయాల్సి ఉంటుంది కాబట్టి అది పేర్కొంటున్నారు. అయితే తొలుత L1 జాబితాలో ఉన్నవారికి, ఆ తర్వాత L2 జాబితాలో ఉన్నవారికి ఇళ్ళ మంజూరు చేయబోతున్నారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలి వాళ్ళని L1, వాళ్ళకే ముందుగా ఇప్పుడు ఇల్లు రాబోతున్నాయి. తొలుత L1 జాబితాలో ఉన్నవారిని ఇళ్లకు మంజూరు చేయబోతున్నారు. అంతేకాకుండా దరఖాస్తు స్టేటస్పై అభ్యంతరాలు ఉంటే అక్కడే ఫిర్యాదు చేసేలా గ్రీవెన్స్ ఆప్షన్ను కూడా అందుబాటులో ఉంచారు. అంటే ఎందుకు రాలేదు, ఏంది స్టేటస్ ఏంది అనేది కూడా ఒక రకంగా మనకేమైనా డౌట్స్ ఉన్నా కూడా రేజ్ చేయొచ్చు అక్కడే. ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు స్పష్టంగా. ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుదారులు ఇగో నేను చెప్పిన కదా, ఫస్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి, అప్లికేషన్స్ సర్చ్ మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్ సర్చ్ అనే విండో ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ సర్చ్ బై డ్రాప్ డౌన్ నుంచి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, అప్లికేషన్ నంబర్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇక రేషన్ కార్డు అంటారా, రేషన్ కార్డు ఇప్పుడు కొత్తగా మంజూరు చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటే సేఫ్. ఇక కొత్తగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కొంత డౌట్ఫుల్, వాళ్ళకు కూడా మంజూరు అవుతుంది మేము చేస్తామని చెప్తున్నారు కానీ ఇది కొంత డౌట్ఫుల్. అండ్ అప్లికేషన్ నెంబర్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. మీ అప్లికేషన్ నెంబర్ కూడా ఒకటి ఉంటుంది కదా, ఈ నెంబర్ కూడా ఏదో ఒక దాన్ని ఎంచుకొని అందులో రాయాల్సి ఉంటుంది. అనంతరం ఆ నెంబర్ను ఎంటర్ చేసి గో అని క్లిక్ చేయాలి. దరఖాస్తులకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి వివరాలు అక్కడ కనిపిస్తాయి. దెన్ ఇందిరమ్మ ఇల్లు సర్వే పూర్తయిందా, ఒకవేళ మంజూరు అయితే ఆ ఇల్లు L1, L2, L3 జాబితాలో ఉందా వంటి వివరాలు తెలుసుకోవచ్చు. సో సింపుల్ ప్రొసీజర్గా ఇదంతా కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే అప్లికేషన్స్ ఆల్రెడీ పెట్టేసినాం, అప్లికేషన్ ఆల్రెడీ చేసేస్తున్నాం కాబట్టి మీకు అప్లికేషన్కి సంబంధించిన ఫామ్ నెంబర్ ఒకటి ఉంటుంది, ఆధార్ ఉంటుంది, ఆ తర్వాత రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఉంటుంది. మీకు ఒకవేళ జాగా ఉండి మీరు ఈ అప్లికేషన్ చేసుకొని ఉంటే మీకు ఇండ్లకు సంబంధించి ఖచ్చితంగా ఫస్ట్ L1నే ఫస్ట్ మూవ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ జాగా ఉండి ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ వస్తుంది. మీకు జాగా లేదు అంటే మీరు L2లకు వచ్చేస్తారు, బికాస్ జాగా లేదు కాబట్టి ఇల్లు కట్టుకునే ఆప్షన్ ఉండదు. జాగా కమ్ ఇల్లు ఇవి రెండు కూడా కట్టించబోతుంది L2 కేటగిరీలో. సో ఫస్ట్ అయితే L1 కేటగిరీకి సంబంధించి ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోవడం ఎలా అంటే ఇది ప్రొసీజర్. ఇదంతా చూస్తే మరి ఇందిరమ్మ ఇల్లు మీకు శాంక్షన్ అయిందా లేదా, అసలు స్టేటస్ ఎక్కడుంది, ఎన్ని రోజుల్లో మీకు పైసలు ఇస్తుంది, ఎన్ని రోజుల నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా ఇక్కడే మీరు సైట్లో గవర్నమెంట్కి సంబంధించిన సైట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇప్పుడు ఇదంతా కూడా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే దీనికి సంబంధించి కసరత్తు ఆల్రెడీ స్టార్ట్ అయింది. రేపో మాపో ఇప్పుడు ఆఫీసర్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేస్తూ మీ ఇళ్లకు సంబంధించిన డబ్బులు విడతల వారీగా కూడా మీకు ఇవ్వబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఒక మూమెంట్ అయితే కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇది కీలకమైన అప్డేట్ అయితే మనకు కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా జనవరి 26 నుంచే ప్రారంభమైనాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఉగాది లోపలనే కొంతమందికి అంటే L1 జాబితాలో ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చే అవకాశం ఉందని కూడా గవర్నమెంట్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కీలక అప్డేట్.